సో, త్రిభాషా విధానం మీద ఇప్పటికీ పోరాటం జరుగుతూనే ఉంది. అయితే ప్రస్తుతం ఒక పక్క తమిళ్‌లో ఆల్రెడీ ఎప్పటినుంచో హిందీ భాషని అపోజ్ చేస్తూ వచ్చారు. అండ్ ఇంకో పక్క కర్ణాటకలో కూడా ఇప్పుడు మొదలయ్యింది. ఇప్పుడు కర్ణాటకలో హిందీ మాట్లాడితే మాత్రం ఆటో నుంచి కాదు, రిక్షా నుంచి కూడా కొట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మనం ఎన్నో సోషల్ మీడియాలో వీడియోలు కూడా చూస్తున్నాము. ఈ ఎంత క్రూయల్‌గా మారిపోయిందంటే హిందీ వాళ్ళు కూడా వీళ్ళు అంటే కన్నడియన్ల మీద దాడి చేయడం కూడా చూస్తున్నాము. అయితే ఏదేమైనా ఈ త్రిభాష విధానాన్ని అంటే ఇప్పుడు మన స్టేట్స్‌లో హిందీని మనకు చదివిస్తున్నారు గానీ, మరి వాళ్ళ స్టేట్స్‌లో మన తెలుగును చదివిస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో, దీని గురించే మనతో పాటు యాక్టివిటీస్ లూబ్నా సాహిబా ఉన్నారు. ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు లాంగ్వేజ్ విషయానికి వస్తే ఈ సౌత్ స్టేట్స్, నార్త్ స్టేట్స్ అని అంటే డిఫరెంట్ అయిపోయాయి. అక్కడ మొత్తం హిందీ ఉన్నప్పుడు ఇక్కడ తెలుగు, తమిళ్, మలయాళం ఇవన్నీ లాంగ్వేజెస్ ఉన్నాయి. మరి ఈ లాంగ్వేజ్‌ని అక్కడ చదివిస్తున్నారా అని చెప్పేసి క్వెషన్ చేస్తున్నారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ త్రిభాషా విధానం గురించి మీరేమైనా చెప్పగలరా? నేను చెప్పేది ఒకటేనండి. మనం ఇక్కడ కేంద్రీకరించాల్సిన దాని విషయం ఏమిటంటే, ఒకటి దీని లాంగ్వేజ్ ఎకానమీ అన్న అన్న ఒక దాన్ని ఆ దృక్పథం నుంచి చూడాలా, ఈ మల్టిపుల్ భాషల గురించి. రెండోది ఏంటంటే, లెర్నింగ్ సైకాలజీస్ కానీ, ఈ న్యూరో లింగ్విస్ట్ కానీ, వీళ్ళందరూ భాషల గురించి వాళ్ళు ఏం చెప్తున్నారు. నౌ కమింగ్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ న్యూరో లింగ్విస్ట్ కానీ, లెర్నింగ్ సైకాలజీస్ కానీ, వీళ్ళందరూ ఏమంటున్నారు, ది బెస్ట్ లెర్నింగ్ ఒక చైల్డ్ ఎందులో చేస్తారంటే మాతృభాషలో చేస్తారంట. అందులో వాళ్ళు క్విక్ గ్రాస్పింగ్ ఉంటుందంట. సో దిస్ ఈ ఈ ఫార్ములాని మనం అప్లై చేసి, సైంటిఫిక్ ఫార్ములా కదా, కామన్ సెన్స్ కూడా బాగుంది ఫస్ట్ వింటా ఉంటే. ఈ కామన్ సెన్స్ ఫార్ములా, సైంటిఫిక్ ఫార్ములా ఇది అప్లై చేస్తే మనం అందరము ఇంట్లో ఏ భాష అయితే మాట్లాడుతున్నామో మనం అదే భాషలో మనం చదువుకోవాలా. సో ఇప్పుడు తెలుగు ఈ ఇంట్లో మాట్లాడుకుంటా వాళ్ళు వెళ్ళి ఇప్పుడు హిందీయే నువ్వు నేర్చుకోవాలా కంపల్సరీ అంటే ఎట్లా, ఈజ్ ఇట్ పాసిబుల్? ఐ మీన్ వాట్ ఈస్ ద నీడ్ అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ? రెండోది ఏమంటే ఇంకొక దృక్పథం ఏమొస్తుందంటే, ఒక హైదరాబాద్ లాంటి కాస్మోపాలిటన్ సిటీలో ఇక్కడ మనకి ఎంతో మంది మరాఠీలో మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మలయాళం ఉన్నారు, తమిళ్ ఉన్నారు, మార్వాడీస్, గుజరాతీ అండ్ కాశ్మీరీ, మణిపూరి. హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియా. ప్రతి చోట నుంచి ఇక్కడ మాట్లాడే వాళ్ళు ఆ భాష వాళ్ళు ఉన్నారు. మినీ ఇండియా ఇది. సో వీళ్ళందరి మీద మనము తెలుగు రుద్దుతున్నామా? రుద్దట్లేదు మనం. మరి మనందరి మీద ఈ విభిన్న భాషల మీద హిందీ రుద్దడం అన్నది అసలు సమంజసమా అంటే గక్కమని కాదు అని వస్తుంది మరి. అండ్ గివెన్ దట్ సైంటిఫిక్ ఫార్ములా వీ హ్యావ్ టు ఎంకరేజ్ అనమాట. ఇప్పుడు మనము ఒక విశాల హృదయము, ఇవన్నీ మనకి ఇండియనైజేషన్ అంటాను నేను. ఇండియనైజేషన్ ఎట్లా వస్తుంది మనకి? మనము ఇక్కడ గుజరాత్ నుంచి ఒక అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళ డాడీ ఏదైనా జాబ్ మీద వస్తారు. ఇప్పుడు ఆ అమ్మాయికి తన భాష తను మర్చిపోకూడదు కదా మరి, మదర్ టంగ్ కదా మరి. ఇక్కడికి వచ్చేనేమో అదే తెలుగు, అదే ఇంగ్లీష్ అవి నేర్చుకుంటే తన భాషను, తన ప్రాణిది ఎట్లా వస్తుంది? కాబట్టి తనకేముండాలి, ఇక్కడ మనం సెకండ్ లాంగ్వేజ్ ఆఫర్ చేస్తా ఉన్నప్పుడు ఇదిగోండి, ఎవడు ఏ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ నేర్చుకున్నా మీకు మీ స్టేట్ లాంగ్వేజ్ ఇక్కడ మీకు సెకండ్ లాంగ్వేజ్ గా మేము అందిస్తున్నాము, మేము ఇండియనైజేషన్ గా స్టడీస్ ని చేస్తున్నాము అని మనం ఒక ఫార్ములాని మనం అలా పెట్టుకోవాలన్నమాట. సో దట్ విల్ గివ్ ది ప్రాపర్, ఐ మీన్ ఆ అట్మాస్ఫియర్ కూడా చూడండి ఎంత కలోలంగా అలా ఉంటుంది అన్నమాట. కార్డియల్ అండ్ హార్మోనియస్ రిలేషన్షిప్ దాన్ని అంటారు. ఎక్స్టర్నల్ ఇంపోజిషన్ అన్నది ఎప్పటికీ కూడదు. ఓకే, నో కమింగ్ టు లాంగ్వేజ్ ఎకానమీ అండి. మన దేశంలో ఇన్ని భాషలు ఉన్నందుకు ఇన్ని డైలెక్ట్స్, ఈ తెలుగులో కూడా గల్లీ గల్లీకి ఒక డైలెక్ట్ ఈడ. ఓకే, ఇక్కడ అంటారు, ఈడంటారు, ఆడ అలా ఉంది మనది. సో ఇన్ని డైలెక్ట్స్, ఇన్ని భాషలు ఉన్న చోట మనకి లాంగ్వేజ్ ఎకానమీ అనేది ఎంత ప్రాస్పరస్ చేయాలి తెలుసా మనం. ఎందుకంటే నేడు ప్రతి ఒక్కళ్ళు అదే ఏమంటే, పైగా మన సెకండ్ స్టేట్ లాంగ్వేజ్ ఉర్దూ. ఓకే, సో మనము ఏదైతే ఆ లిపి ఉన్నదో ఆ లిపిలో మనము సాఫ్ట్వేర్ తయారు చేయడం నుంచి ఆ లిపిలో మనం ఇప్పుడు ఏఐ అంటున్నాం, అన్నిటికీ డాటా కూడా, ప్రతి డాటాని మనం ఉర్దూలో పెడుతుంటే, తెలుగులో పెడుతుంటే, విభిన్న భాషలు గల వాళ్ళకి పెడతా ఉంటే అన్ని జాబ్ ఓపెనింగ్స్ అండి మీకు. అది ప్రింట్ కానివ్వండి, అది డిజిటల్ కానివ్వండి, అదే వేరే సాఫ్ట్వేర్ యాప్స్లో లాంగ్వేజెస్. ఎందుకు మనం ఇంగ్లీషే ప్రతి చోట ఉండాలా? ఇప్పుడు సింగపూర్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే అక్కడ ప్రతి బోర్డ్ అండి, ప్రతి పబ్లిక్ బోర్డ్ 4 లాంగ్వేజెస్. కెన్ యూ ఇమాజిన్? తమిళ్ ఉంటుంది తెలుసా అక్కడ, వాళ్ళు చైనీస్, ఇంగ్లీష్, తమిళ్ అట్లా ఉంటాయి. అండ్ భాష, బికాస్ ఇండోనేషియన్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సో ఇట్లా ఉన్నప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు మూవ్ టువర్డ్స్ దట్ అంటాను నేను.
ఎంతో మనం ఎంబ్రేస్ చేసుకోవాలా. అంటే మన యాంబిట్ని మనము ఒక నారో పెరోకియల్ అంటారు దాన్ని, నారోగా చేయకూడదు. మనం ఎంతమందిని మనం ఒక తల్లి అంటే ఏంటి, ఒక ఊంబ్ నుంచి ఎంత పిల్లలు వస్తారు. సో అట్లా మనం చాలా భాషల్ని మనము ఇమడగల మన ప్రదేశమే ఇండియా. సో ప్రతి స్టేట్ కూడా అట్లా ఆలోచించి, ఎస్పెషల్లీ నార్త్ ఇండియా మాత్రం అట్లా ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే నేడు నార్త్లో ఎంతో మంది మన సౌత్ ఇండియా నుంచి పనిచేస్తున్నారు. అక్కడ అభివృద్ధికి కారణమవుతున్నారు. వాళ్ళ లాంగ్వేజ్ సపోర్ట్ ఎక్కడైనా ఉందా? ఎప్పుడూ లేదు. వాళ్ళు అడగలేదు కూడా. పైగా అది గమనించండి, అడగలేదు. వాళ్ళు ఏంటంటే అమాల్గమేట్ అయిపోయారు, వాళ్ళు అసిమిలేట్ అయిపోయారు అక్కడ. సో అట్లాంటి అసిమిలేషన్ సౌత్ ఇండియా నార్త్ దగ్గరికి వెళ్ళి చూపిస్తున్నప్పుడు, నార్త్ ఇక్కడికి వచ్చి అది చూపిస్తుందా అంటే, వచ్చి ఇక్కడికేమో గవర్నమెంట్ నుంచేమో నువ్వు ఆ భాష చేసుకోవాలి. అండ్ గవర్నమెంట్ ఇంకోటి ఉర్దూ గురించి ఇక్కడ చెప్పాలండి. రీసెంట్గా రఘునందన్ గారు కూడా ఉర్దూని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు అంటే, ఉర్దూని అసలు సరిగా ప్రమోట్ చేయలేదు. ఆ ప్రాబ్లం ఉంది. ఎందుకు అంటే, ఇది ఎందుకో చెప్తాను నేను. ఇప్పుడు అమిత్ షా గారి దగ్గర నుంచి, మోడీ గారి దగ్గర నుంచి మనం అందరం వాడే దాంట్లో మొత్తం బాలీవుడ్ తీసుకోండి, అందులో అన్ని ఏమున్నాయండి? ఉర్దూ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ పర్షియన్ అండ్ అరాబిక్. మొహబ్బత్ అంటారు, అంటే హుబ్బా నుంచి. హుబ్బా ఏంటి? అరాబిక్ వర్డ్ అది. ఇంకా మన అమిత్ షా గారు కూడా స్పీచెస్లో ఏమో లిహాజా అంటూ ఉంటారు, అంటే దట్ ఈస్ వై. ఇదేంటి? ప్యూర్ అరాబిక్. అది కాస్త ఉర్దూలోకి వచ్చేసింది. సో ఇట్లా ఈ అమాల్గమేషన్స్ అన్నది, అసిమిలేషన్స్ అన్నది, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ది చర్నింగ్ అవుట్ ఆఫ్ వేరియస్ ఇంటరాక్షన్స్ అన్నమాట. దాన్ని ఇప్పుడు సడన్గా వీళ్ళు అవన్నీ ఉర్దూ వర్డ్స్ మానేస్తారా? అమిత్ షా గారు, మోడీ గారు రోజు మాట్లాడే హిందీలో ఉర్దూ వర్డ్స్ ఉన్నాయి, అరాబిక్ వర్డ్స్ ఉన్నాయి. నేను ఎత్తి చూపించగలను నేను. ఏమంటారు ఇప్పుడు మొహబ్బత్ వర్డ్ తీసి పడేస్తారా? చెప్పండి. లవ్ని తీసి పడేస్తారా? మొహబ్బత్ ఈస్ ఫ్రమ్ హుబ్బా, విచ్ ఈస్ అరాబిక్, ప్యూర్ అరాబిక్ వర్డ్ అండి అది. సో ఇవన్నీ బ్రాడ్ మైండెడ్ ఆలోచించాలా. ప్లస్ ఇంకొకటి నేనైతే అంటాను, లాంగ్వేజ్ ఎకానమీని మనం మరవకూడదు. ఈ వేరియస్ లాంగ్వేజెస్లో ఇండియా మనము ప్రతి దాన్ని ఆపర్చునిటీగా తీసుకోవాలా. దీన్ని ఎట్లా ఎకనామైజ్ చేయాలా, దీంట్లో ఎట్లా జాబ్ ఆపర్చునిటీస్ ఏంటి అనేసి. మల్టిపుల్ లాంగ్వేజెస్ ఉండడం వలన, మల్టిపుల్ ప్రింట్ దగ్గర, మల్టిపుల్ సాఫ్ట్వేర్ దగ్గర, మల్టిపుల్ యాప్స్ దగ్గర, ఈ వేరే భాషల్లో మనం జనరేట్ చేయడానికి ఎంత ప్రమోట్ చేస్తే అంతంత ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వచ్చి మన గవర్నమెంట్కే బాధ తగ్గుతుంది. కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ లైట్ కాకుండా ఇప్పుడు నేషనల్ గవర్నమెంట్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమంటుంది అని అంటే, ఇప్పుడు హిందీ భాషను సెకండ్ లాంగ్వేజ్గా మొత్తం జాతీయం చేయాలి, అంటే నేషనల్ చేయాలి అని చెప్పేసి కూడా చాలా మ్యాటర్స్ వస్తున్నాయి. అంటే చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఎందుకంటే ఇప్పుడు మన స్టేట్ ఇప్పుడు వాళ్ళు మన దగ్గరకు వచ్చినా మనం అదే లాంగ్వేజ్ మాట్లాడతాం, మనం అక్కడికి వెళ్ళినా వాళ్ళ లాంగ్వేజే మాట్లాడతాం. సో ఇది పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా? అది కరెక్ట్ అంటారా? ఇది టూ థింగ్స్ అడిగారు మీరు, పాసిబులా కరెక్టా? పాసిబుల్ అంటే ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ అండి. ఎందుకంటే నథింగ్ షుడ్ బి ఎక్స్టర్నల్. ఒక చిన్న పిల్లాడికి కూడా మనం ఎక్స్టర్నల్గా చేరా అంటే వాడికి ఏదో వస్తుంది, కానీ ఇది వాడికి చూపించి వాడే చూస్ చేసేటట్టు చేస్తే వాడు చాలా లైక్ చేస్తాడు. సో ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్గా లేదు, ఇది మేము ఇట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం అని షియర్ నంబర్స్తో ఏమో ఓట్లు వేయించుకొని, ఇన్ ద పార్లమెంట్ కానీ, లోక్సభలు కానీ, రాజ్యసభలు కానీ, షియర్ నంబర్స్తో నేను ఇది పాస్ చేసేసినాం కాబట్టి ఇది ప్రజలు ఒప్పుకున్నది అంటే 33%, 20% ఓట్ షేర్ అదంతా. సో వీ కాంట్ జస్ట్ గో ఆన్ ద పార్లమెంటరీ, లోక్సభ అండ్ రాజ్యసభ నంబర్స్ అండ్ టెల్ కి నో పీపుల్ లైక్ ఇట్. దట్ ఈస్ రాంగ్. ఆ ఫార్ములా అప్లై చేస్తా ఉన్నారు వీళ్ళందరూ. దట్స్ రాంగ్. ఇప్పుడు ఎక్స్టర్నల్గా ఏది కూడదండి. దిస్ ఇస్ డెమోక్రసీ. ఇంటర్నల్గా మీరు ఇది ప్రజలకి, ఇండియాకి మంచిది అనుకుంటుంటే వాళ్ళు చూస్ చేసేటట్టు వాళ్ళని ఒప్పించుకొని దీన్ని ఇది చూపించి అవన్నీ చేయాలి. ఇప్పుడు నేను చూపించినట్టు మీకు ప్రతి లాంగ్వేజ్లో లాంగ్వేజ్ ఎకానమీ డెవలప్ అవుతుందాడా? ఎందుకు నేను ఒకటే లాంగ్వేజ్లో ఒకటే రంగులో ఎందుకు ఉండాలా? మనది హెట్రోజీనియస్. వీఆర్ మల్టీ కలర్స్, మల్టీ డైలెక్ట్స్, మల్టీ లాంగ్వేజెస్, మల్టీ క్యూ సైన్స్, అట్లా ఉన్న దేశం మంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యూనిక్నెస్ పోకూడదు. ఈ హోమోజినిటీ అన్నది ఇది 1 అనుకుంటా. 1 అన్నది ఎక్కడండి? మరి 1 అంటే మరి 1 ఇన్కమ్ పెట్టండి. నువ్వు 140 crores ఇండియన్స్కి, ప్రతి ఇండియన్కి
ఒకటే ఇన్కమ్ పెట్టండి, చూపిస్తా చూడండి, నేను చూస్తా. అన్ని చోట్ల 1 కావాలా మీకు? కానీ ఇన్కమ్ దగ్గర 1 వద్దు, వెల్త్ దగ్గర 1 వద్దు. ఒకడికేమో అంబానీకి 24 అంతస్తుల భవన్ ఉంటది, ఒకడికేమో అక్కడ పేదవాడికేమో ఒక టెంట్ కూడా ఉండదు, ఆ టెంట్ కూడా పడగొట్టేస్తా ఉంటాం. సో 1 ఎక్కడ తీసుకురావాలి మనం? అక్కడ తీసుకురావాలా? ఊరికే 1 అనుకుంటా వీళ్ళని పిచ్చెక్కిస్తున్నారు వీళ్ళు అసలు. తర్వాత ఏమో వీళ్ళది పాసిబుల్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ ఇట్ ఈస్ ఇంకోటి అడిగారు మీరు, అవసరమా? అవసరం ఏంటి? హూ వాంట్స్ ఇట్? Who wants it? And when there are so many advantages, multiple languages and dialects తో ఇన్ని అడ్వాంటేజెస్, అట్లా అక్కడ చదువు దగ్గర క్విక్ గ్రాస్పింగ్ అడ్వాంటేజెస్, పైగా ఇటు లాంగ్వేజ్ ఎకానమీ అడ్వాంటేజెస్ ఇవన్నీ ఉంటూ హూ వాంట్స్ ఇట్ అండి? దట్స్ అండ్ సెంట్రలైజేషన్ అన్నది ఎప్పుడు మంచిది కాదు. మన సంవిధానంలో ఇమిడి ఉన్న ఫ్రేజే డీసెంట్రలైజేషన్. అండ్ ఎంత లాంగ్వేజెస్ మనం ఎన్ని ఉన్నాయంటే అంత మనకు డీసెంట్రలైజేషన్ విల్ బి మోర్ అండ్ మోర్ ప్రాఫిటబుల్ ఫర్ అస్ అండ్ ఇన్ ట్యూన్ విత్ ది మన సంవిధానం. కానీ ఇప్పుడు లాంగ్వేజ్ వల్ల ఇప్పుడు తమిళ్లో మనకు మొదటి నుంచి మనం ఇందాక చెప్పినట్టే ద్రవిడ ఉద్యమం అని చెప్పేసి అప్పటి నుంచి హిందీని అపోజ్ చేస్తూ వచ్చారు. కానీ కర్ణాటకలో కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు ఆ ఉద్యమం. సో కొట్టుకుంటున్నారు, చాలా దాడులు జరుగుతున్నాయి. ఇది ఎలా చూడొచ్చు అంటారు? లేదండి, దీన్ని కొంచెం స్టేట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావాలొచ్చి ఆ ప్రజల మనం నమ్మకం మన దగ్గర ఉండాలండి. అస్సలు చీజ్ క్యాయ్ మలం, ఇట్స్ నాట్ అబౌట్ గెటింగ్ ఎ ఓట్, గెటింగ్ దిస్ థింగ్. అస్సలు చీజ్ ఏంటంటే నమ్మకం, మ్యూచువల్ ట్రస్ట్. ఈ మ్యూచువల్ ట్రస్టే డెమోక్రసీ అంటేనే మ్యూచువల్ ట్రస్ట్. అట్లాంటిది ట్రస్ట్ లేకపోతే మన దగ్గర ఏమున్నట్టు? సో గవర్నమెంట్ బాధ్యత అది. వెన్ ప్రజలు మనల్ని వాళ్ళు నమ్మట్లేదా అంటే అది ఏ పార్టీ, ఏ భాష ఏమి కూడదన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ అంటే అదొక ఫాదర్ లాగా, అదొక పేరెంట్ లాగా, ఫాదర్ అన్న కూడా పేరెంట్ లాగా అన్నమాట. సో ఆ తల్లిదండ్రుల వ్యవహారమే గవర్నమెంట్ ప్రజలతో చూపించాల. నాకు ఓటేసినావు, నువ్వు వేయలేదు, అవేమి ఉండకూడదు. అవి ఏంటంటే ఎక్స్టర్నల్గా ఉండకుండా, ఇంపోజిషన్ లాగా కాకుండా, ఎట్లా అయితే మనకు హిందీ నచ్చట్లేదో మరి వాళ్ళకి కూడా ఏదో నచ్చకపోతే మనం వాళ్ళకి నచ్చ చెప్పుకోవాలా. వాళ్ళ చాయిస్ వాళ్ళే చూస్ చేసేటట్టు చూడగలగాల. అండ్ ఎక్కువ లా అండ్ ఆర్డర్ కూడా ఈ డెమోక్రసీ లాఠీ మార్ కూడదు. వాళ్ళని ఎప్పటికప్పుడు టాక్స్కి పిలుస్తూ ఉండాలా. అప్పుడు ప్రజలు చూస్తారు, అరే ప్రభుత్వం ఎన్నిసార్లు టాక్స్కి పిలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేసింది? స్టూడెంట్స్ అంత వాళ్ళని అపోజిషన్ రెచ్చగొడుతున్నా ఏం చేస్తున్నా ప్రభుత్వం ఏం చేసింది? ఏ మాత్రం కూడా తల్లలేకుండా వాళ్ళని ఎప్పుడైనా మీరు రండి అయ్యా స్టూడెంట్స్, మీరు అట్లా కూడదు, మీరు ఎగ్జామ్స్ రాయండి, మీకోసం కాదా ఎగ్జామ్లు, రండి మాట్లాడుకుందాం అని ఎంత నచ్చ చెప్తే వాళ్ళందరూ ఒప్పుకొని హాయిగా బయటికి ఎట్లా వచ్చారు, ఖుషికి వచ్చి వెళ్ళి ఎగ్జామ్స్ రాశారు. అది ఆ స్కోప్ ఉండాలండి ఎప్పుడు. దట్ ఆల్వేస్ కీప్ కాలింగ్ దెమ్. వాళ్ళు ఎంత తీటినా, ఎంత పోట్లని ఏం చేసినా మనం రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళం. మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మనం సహనం కోల్పోకుండా వాళ్ళని ఎప్పటికప్పుడు రండర్రా మాట్లాడదామని అలా చెప్పుకుంటూ దిస్ ఇస్ డెమోక్రసీ అండి. డైలాగ్ ఈజ్ డెమోక్రసీ. సో చూసారు కదా, యాక్టివిస్ట్ లూగ్నా ప్రకారం ఆవిడ చెప్తున్నది ఏంటంటే ప్రతి లాంగ్వేజ్ ఎవరి వారికి ఇంపార్టెంటే, ఎవరి భాష వాళ్ళకు చాలా ముఖ్యం. ఈవెన్ చదువుకునే విద్యార్థులు కూడా ఎవరి లాంగ్వేజ్లో వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళు పిహెచ్డీలు కూడా చేయొచ్చు. ఇక్కడే కాదు, వేరే దేశాల్లో అయితే వాళ్ళ లాంగ్వేజ్లోనే వాళ్ళు, అంటే జర్మన్ అయితే జర్మన్, ఫ్రెంచ్ అయితే ఫ్రెంచ్, ఏ లాంగ్వేజ్ అయితే ఆ లాంగ్వేజ్లోనే ఇప్పుడు వాళ్ళు చదువుకొని పిహెచ్డీలు కంప్లీట్ చేసి వాళ్ళు అంటే వాళ్ళ భాష మీద పట్టు సాధిస్తున్నారు. ఈవెన్ మంచి ఎడ్యుకేషన్ని పొందుతున్నారు. కానీ మన దగ్గర వచ్చేసరికి ఇంగ్లీష్ని అంటే తీసుకొని ఇంగ్లీష్ మీడియాల్లో చదువుకోవడం వల్ల సరైన అవగాహన లేకుండా కొంతమంది మధ్యలోనే డ్రాప్ అవుతున్నారు. కొంతమంది అంటే దాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళు మాత్రమే ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఈవెన్ ఇంగ్లీష్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నప్పటికీ ఇప్పుడు హిందీ భాష విషయానికి వస్తే మాత్రం హిందీ భాష మాత్రం ఉత్తర రాష్ట్రాల్లో ఉంటుంది.